మిగతా రాష్ట్రాలు కలిసి వస్తే మంచిది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి ఈ హెగమోని ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పెత్తందారుల ఆ ఏదైతే వాళ్ళ గుప్పుట్లో ఉన్నటువంటి దీనికి మనం చేరవలసిన అవసరం లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొద్దాం. మీరు మంచుకో చెడుకో మీరు నిర్ణయం చేసింది కాబట్టి మీరు 2017లో తప్పలేదు మమ్మల్ని నీటిలో రావడానికి. కానీ అలా మీరు పునర్విచారించాలి. మేము విడ్రా కావాలి. పరీక్షలు కండక్ట్ చేస్తలేరు. ఎంసెట్ పరీక్ష అండి ఒక 60 ఏండ్లు మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా నడుపుకున్నాం. ఎప్పుడు కూడా లీక్ కాలేదు ఎంసెట్ ఎంట్రన్స్ పేపర్. మంచిగా ఎగ్జామ్ రాసిన పిల్లలు మెరిట్లో దొరికినాయి మనకు పిల్లలకి ఎంబీబీఎస్ సీట్లు బీటెక్ సీట్లు. కాబట్టి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మా పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 2017లో సుప్రీంకోర్టు తీర్పు వల్ల 2 తెలుగు రాష్ట్రాలు మనము అయిష్టతతోనే మనం జైన్ కావాల్సి వచ్చింది. పీజీలు అయితే 50% సీట్ ప్రభుత్వ సీట్లు ఇవ్వాలి. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది తెలంగాణలో. 35-36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. నిన్న రేవంత్ రెడ్డి గారు వారి కాన్స్టిట్యూన్సీలో కొడంగల్ కూడా పెట్టుకున్నాడు ఒకటి. వీటిలో ఇంకో 5-6 సంవత్సరాలు కూడా ప్రతి మెడికల్ కాలేజ్కు పీజీ సీట్లు వస్తాయి. దేశంలో 350 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే 35 మన దగ్గరే ఉన్నాయి. అంటే 10%. మన పాపులేషన్ 3% దేశంలో, మనం 10% మెడికల్ కాలేజెస్ మన దగ్గర ఉన్నాయి. అంటే 7% మనం పుణ్యంగా కేంద్ర కోటాకి ఇవ్వబోతున్నాం రేపు అనవసరంగా. కాబట్టి దీంట్లో ఉండవలసిన అవసరం లేదు. వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ కొత్త పార్లమెంటు 18వ పార్లమెంటు ఇది 18th లోక్సభ. ఇదివరకు ఒక ఆలోచన ఉండే ఈ ప్రభుత్వ పరీక్షలు అది ఎస్ఎస్సి కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, సిబిఎస్ఈ కానివ్వండి, గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఎంట్రన్స్లు కానివ్వండి, ఐఐటి ఎగ్జామ్లు కానివ్వండి, ఏ పరీక్షలో అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటారు వీటిలో జరిగేటువంటి అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి శిక్ష ఇచ్చే విధంగా ఆలోచించి పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కూడా మేము ఆలోచించడం ఆ రోజులలో. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్నెస్ యాక్ట్ తీసుకురావాలి పార్లమెంటు. ఎందుకంటే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎప్పుడు కూడా జరగలేదు నాకు తెలిసిన మందము. తర్వాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, ఆఖరికి మన రాష్ట్రంలో కూడా జరిగింది పోయినసారి. చాలా ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయి. ఎవడైనా పరీక్ష పేపర్ లీక్ అయితే వానికి ఉరిశిక్ష వేసే విధంగా మరి చెప్తున్నా అంత తీవ్రమైనటువంటి చట్టం తీసుకురావాలి. ఎందుకంటే పిల్లల బతుకులతో చెలగాటం ఆడద్దు. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అది ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. చివరిగా మళ్ళొకసారి రేవంత్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి, వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసి లెట్ us withdraw from this national